వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు. ఇప్పుడు మనము కంచికి వచ్చేసాము. పెద్ద పెద్ద రాజగోపురాలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. కామాక్షి తల్లి కంచికి రావడం మన పూర్వజన్మ పుణ్యం ఉంటేనే కంచికి వచ్చి కామాక్షి తల్లి దర్శనం చేసుకుంటాము. చాలా అదృష్టం ఉంటేనే కామాక్షి తల్లిని దర్శిస్తాము. చూడండి ఇదంతా గుడి ప్రాంగణము, పెద్ద ధ్వజస్తంభము. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు చాలా ఏ కోరిక కోరినా తీరుస్తారనమాట, ధర్మబద్ధమైన కోరికల్ని. ఈ అమ్మవారి నాభిస్థానము ఇది. పూర్వము దశరథ మహారాజు కూడా ఇక్కడికి వచ్చి పుత్రకామేష్టి యాగం చేశారట. అమ్మవారి అనుగ్రహంతోనే రాముల వారు జన్మించారట. అనే పదములో అర్థం ఏంటంటే, కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, క్షి అంటే కన్నులు. లక్ష్మి సరస్వతి కన్నుల కల తల్లి కామాక్షి. ఇక్కడ చూడండి ధ్వజస్తంభము, బలిపీఠము రెండు ఉన్నాయి. చూడండి ఇక్కడే అందరూ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడే దండం పెట్టుకుంటుంటారు. 5 అంటే చాలా ప్రీతి అన్నమాట. పంచ సంఖ్యోపచారిణి అని అంటారు. అమ్మకు 5 పండ్లు కానీ, 5 ప్రదక్షిణలు కానీ, 5 పుష్పాలు కానీ, 5 రకాల స్వీట్స్ కానీ సమర్పించి అమ్మవారిని కోరిక కోరుకుంటే నెరవేరుతుంది. 5 అనే సంఖ్య అమ్మకు చాలా ఇష్టము. ఇదిగోండి ఇక్కడ అమ్మవారి సింహవాహనం ఉంది. చూడండి ఒక కాలు పైకి ఎత్తుకొని, ఇదిగోండి చూడండి సింహవాహనం. ఒక కాలు పైకి ఎత్తుకొని యుద్ధానికి రండి అన్నట్టు ఒక కాలు పైకి ఎత్తుకొని ఉన్నది. ఇక్కడ సింహవాహనము. రండి ఈరోజు శుక్రవారం కాబట్టి 12 అయినా మనకు క్లోజ్ చేయకుండా అమ్మవారి దర్శనము జరుగుతుంది. మామూలుగా అయితే 12 గంటలకి క్లోజ్ చేసేస్తారట, మళ్ళీ 4 గంటలకి ఓపెన్ చేస్తారట. ఇంకో కిలో రోజు ఫుల్గా ఉన్నారండి. ఈరోజు శుక్రవారం కదా, జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆకాశ రూపిణి అమ్మవారు ఇక్కడ పద్మాసనం మీద కూర్చొని ఉంటారు, కానీ పీఠం మీద కూర్చోరు, గాలిలో తేలియాడుతూ ఉంటారు. దహరాకాశ రూపిణి అని అంటారు. ఇక్కడ అమ్మవారికి 5 గంటలకి అభిషేకం చేస్తారనమాట. పసుపు నీళ్ళతో అమ్మకు అభిషేకం చేసేటప్పుడు అమ్మ పక్కపక్క నవ్వతారట. ఇదిగో ఇలా ఉంటారు అమ్మ గర్భగుడిలో. బయట నుంచి ఫోటోల నుంచి చూపిస్తున్నాను. బయట లోపల తీనీరు కదా ఫోటో, అందుకోసం బయట ఉండే అమ్మవారిని చూపిస్తున్నాను. చెరుకు గడ చేతిలో పట్టుకొని, పుష్పము చేతిలో పట్టుకొని, చిలుకలు ఈ విధంగా 4 చేతులతో అమ్మ మనకు దర్శనమిస్తుంది. ఇదిగో చూడండి మనం అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇటుపక్క అటుపక్క కూర్చొని ఉన్నారు. చూడండి దర్శనం చేసుకోండి. ఇదిగో కంచి పీఠాధిపతులు వారి ఫోటోలు కూడా ఉన్నాయి. దర్శనం చేసి దండం పెట్టుకోండి. అమ్మవారి గర్భగుడి నుంచి బయటకు వచ్చేస్తున్నాము ఇప్పుడు. ఇదిగోండి అమ్మవారికి ప్రతి నెల 1వ తేదీన బంగారు పల్లకి సేవ జరుగుతుందట. ఇదిగోండి మండపము చూడండి. కామాక్షి తల్లిని దర్శించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇక్కడ కామాక్షి తల్లి అనుగ్రహము అలా ఉంది. వారిని ఆడబడుచులాగా భావించి తామర పువ్వులు, పసుపు కుంకాలు, సారెలు సమర్పించండి. చాలా మంచిది మనకి, మన కుటుంబాలకి. ఈరోజు శుక్రవారం కాబట్టి రష్ ఎక్కువ ఉన్నారు. అప్పటికే టైము 2 కావస్తుంది. అందుకోసం గుడి అంతా కూడా తిరిగి చూడలేకపోయాము, బయటికి పంపించేశారు. ఇంతవరకే మాకు దర్శనం అయింది. ఇక దర్శనం అయిపోయింది, వచ్చేసాము మనము. ఇక్కడ ఆకలిగా ఉంది, ఇంకా హోటల్కి వెళ్దామని చూసి ఆనంద్ భవన్ హోటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి కూడా రష్గానే ఉంది. సరే ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ మన పేర్లు రాసుకొని టేబుల్ ఖాళీ అయ్యేసరికి పంపిస్తున్నారు. సరే అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఏమండి భోజనానికి లోపల పంపించడానికి ఎవరెవరు ముందు వచ్చారా నీ బ్లూ షర్ట్ అక్క పేర్లు రాసుకుంటుంది. బ్లూ షర్ట్ అక్కను చూసారా? భోజనానికి మనం రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉండామండి ఇక్కడ ఆనంద్ భవన్లో.
ఇక లోపలికి పంపించారండి. ఇక పోయి భోజనం చేసుకొని ఆయన స్వీట్స్ తర్వాత కాఫీ పొడి అవన్నీ కొనుక్కొని ఇంకా చీరలకి పట్టు కంచి పట్టు చీరలకు ప్రసిద్ధి కదా, అందుకోసం కంచి పట్టు చీరలు కొనడానికి షాపింగ్కి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.